త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో సన్నద్దం కావాలని రాపూరు క్లస్టర్ 3 ఇన్ఛార్జి చెన్ను పెంచల్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రాపూరులోని షాదీ మంజిల్లో పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల ప్రకారం ఇకపై ప్రతి బుధవారం ఈ విధమైన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి బూతు పరిధిలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన కొత్త ఓటర్ల పేరును నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ, మండల స్థాయి పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ మరియు యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లతో సమన్వయం చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, బూత్ స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దందోలు వెంకటేశ్వర్రెడ్డి, నల్లబడ్ల వెంకటరమణారెడ్డి, ఎంఎంటీ మధురెడ్డి, షేక్ ముక్తార్, సూర్యప్రకాష్ యాదవ్, సమయం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాపూర్ మండలంలో క్లస్టర్ 3, క్లస్టర్ 4 నాయకులు అందరూ కూడా షాదీ మంజిల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమనగా, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు త్వరలో మన రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి. దాని గురించి వీళ్ళందరూ కూడా కలిసి ఆయా గ్రామాల్లో ఆయా బూత్ ఇన్ఛార్జీలో అందరినీ కూడా కలుపుకొని ఆ ఓటర్ లిస్టులని కూడా సరిచేసుకుని ఎవరన్నా డైట్ కేసులు చనిపోయి ఉన్నారా, ఎవరన్నా దొంగ ఓట్లు ఉన్నాయా, గత ప్రభుత్వంలో ఈ దొంగ ఓట్లు విపరీతంగా చేస్తున్నారు, అట్లాంటి అన్నీ కూడా ఈ గ్రామ వాస్తుడా కాదా అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి అలాంటి దొంగ ఓట్లు ఉన్నా కూడా తీసేసి కొత్త ఓట్లు ఏమన్నా వయసు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొత్త ఓట్లు చేర్చుకొని ఈ రేపు స్థానిక సంస్థల్లో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మన మండలంలోనే అన్ని గ్రామ పంచాయతీలు కూడా మనము కైవసం చేసుకోవాలని కష్టపడి పార్టీని బలోపేతం చేసి ఈ కార్యక్రమంలో చర్చించుకోవడం జరిగింది. అట్లాగే ప్రతి బుధవారం కూడా ఈ క్లస్టర్ మీటింగులు జరుగుతుంది. అందరూ కూడా రేపు రాబో రోజుల్లో అందరినీ కూడా పిలిపించుకొని ప్రతి బూత్ ఇన్ఛార్జీలు కూడా పిలిపించుకొని వాళ్ళ సలహాలు, సూచనలు ఇచ్చి పార్టీని బలోపేతం తీసుకువెళ్తుందిగా కోరటం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ నారా లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ ఇచ్చిన ఆదేశాల ప్రకారం క్లస్టర్లు అంటే మన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారి ఆదేశాల ప్రకారం, అలాగే రాపూర్ మండలంలో చెన్ను అశోక్ రెడ్డి గారి సూచనల ప్రకారం రాపూర్ మండలంలో క్లస్టర్లు రెండు క్లస్టర్లు జనాలు కూడా అందరూ బిఎల్ఓలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు అందరూ కలిసికట్టుగా షాదీ మంజిల్లో ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0 డోర్ నెంబర్లతో మన వైసీపీ గవర్నమెంట్లో చాలా ఓట్లు చేర్పించడం జరిగింది. వాళ్ళు ఏదో గందరగోళాలు చేసి ఏదేదో చేయాలని చెప్పేసి వాళ్ళు ఓటింగ్ శాతం పెంచుకోవాలని చెప్పి ఏదేదో చేసి అప్పుడు రకరకాలుగా మంచి లబ్ధి చేకూరే విధంగా చేసుకున్నారు. ఆ 0 నెంబర్లు ఉండేటన్ని తీసేసి తొలగించేసి నిజాయితీగా ఓటింగ్ చేయించుకొని ప్రతి బూత్ లెవెల్లో ప్రతి పంచాయతీలో మంచి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే విధంగా చేయాలని చెప్పేసి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, మన ఎమ్మెల్యే గారు కురుగొండ్ల రామకృష్ణ గారు సూచనల మేరకు, రాపూర్ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్లస్టర్ 3, 4 అందరూ కలుసుకొని యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కేఎస్ఎస్లు అందరూ కలిసి మీటింగ్ జరుపుకోవడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అయితేనేమి, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ అయితేనేమి, ప్రతి ఊర్లో దొంగ ఓట్లను తొలగించడం కానీ కొత్త ఓట్లు చేర్చుకోవటము అన్ని విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.